ఓకే, చూడండి అంత క్రిస్పీగా వచ్చింది దోశ. సౌండ్ వస్తుంది కదా, ఆ క్రిస్పీనెస్ అనేది రావాలి. ఇప్పుడు తిని చూపిస్తుంది దోశ అనేది ఎలా ఉందో. రెస్టారెంట్కి వచ్చింది దోశ అయితే మామూలుగా లేదు. అందుకే ఎక్కువ కస్టమర్లు దీనికి స్పెషల్గా అనేది ఫ్యాన్స్ అనేది ఉంటుంది స్పెషల్గా ఈ దోశకి. కానీ దోశ అనేది 10 నుంచి 15 నిమిషాలు కాలుతుంది. ఈలోపు 10 నుండి 15 నిమిషాల్లో కాలుతుంది. ఆ రోజుల నార్మల్ మినప రోజులాగా తొందరగా అయితే కాలిపోదు. మినిమం 10 నిమిషాలు పడుతుంది టైము. దోశ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు మన రెసిపీ రవ్వ దోశ. ఆ రవ్వ దోశ ఎలా చేయాలో ఈరోజు మనం చూద్దాం. కావాల్సినవి క్యారెట్, అల్లం, పచ్చిమిర్చి, ఉప్మా రవ్వ. ఉప్మా రవ్వ 2 కప్పులు, మైదా పిండి 2 కప్పులు, బియ్యం పిండి 1 కప్పు. ఇవి ఉంటే రవ్వ దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మన దగ్గర మినపరుపు లేనప్పుడు ఏంటంటే మనం మామూలు దోశలు వేసుకుంటాం కదా, ఆ లేనప్పుడు మనకి ఇది అనేది మనకి యూజ్ అవుతుంది. అంటే రుబ్బకుండా మనకి వెంటనే మనకు దోశ కావాలనేటప్పటికి మనకి ఇది తొందరగా అవుతుంది. ఇప్పుడు మనం ఇవి కట్ చేసుకుందాం. ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం అయితే క్యారెట్ అనేది కట్ చేసుకుందాం. క్యారెట్ అనేది ఇలా నైస్గా కట్ చేసుకోవాలి. క్యారెట్ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు రవ్వ దోశలో క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం అక్కడక్కడ తినేటప్పుడు తగులుతుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే అల్లం ఆల్రెడీ కడిగేసుకున్నాను. మంచిగా కడుక్కోవాలి, వేసుకుంటుంది. అల్లం కూడా ఇలాగే నైస్గా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి కూడా నైస్గా కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే ఉప్మా రవ్వ అండి, ఇది బొంబాయి రవ్వ. ఇది 2 కప్పులు వేసేసుకున్నాను. అలాగే మైదా, ఇది ఒక 2 కప్పులు. కప్పు కొలతలతో చెప్తున్నాను. ఇలా చేశారంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది రవ్వ దోశ అనేది. ఇది బియ్యం పిండి 1 కప్పు. 1 కప్పు బియ్యం పిండి, 2 కప్పులు ఉప్మా రవ్వ, 2 కప్పులు మైదా ఉండాలి. అప్పుడు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఇరిగిపోకుండా వస్తుంది, మెత్తగానే రాదు. రవ్వ దోశ అంటే క్రిస్పీ వచ్చినప్పుడే రవ్వ దోశ అనేది బాగుంటుంది. ఆ క్రిస్పీ రావాలంటే ఈ మెజర్మెంట్స్తోనే వేయాలి. మిర్చి, జీలకర్ర ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసుకున్నాం కదా, క్యారెట్, నెక్స్ట్ అల్లం, మిర్చి ఇవి వేస్తే సరిపోతుంది. ఇందులోనే కొంచెం సాల్ట్, దీనికి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం లైట్గా షుగర్ వేసుకోవాలి. షుగర్ దేనికంటే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలంటే కొంచెం షుగర్ వేయాలి. కలర్ కూడా రవ్వ దోశ నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం దీనికి సరిపడ్డ సాల్ట్ అనేది వేసుకోవాలి. టేస్ట్ తక్కువ సాల్ట్ వేసుకోవాలి. మీరు తక్కువ తినాలి, మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోవాలి, ఎక్కువ తింటే కొంచెం లైట్గా సరిపడినంత వేసుకోవాలి. ఇందులోనే షుగర్ అనేది కూడా వేసుకున్నాను. ఇప్పుడే మంచిగా మిక్స్ చేసుకోవాలి వాటర్తో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్తో కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్నాను, ఎక్కువ వేసుకోవట్లేదు. ఫస్ట్ తక్కువ వేసుకున్నాను. ఫస్ట్ ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే సరిగ్గా కలదు.
అంటే ఎలాగ ఉంటుంది అంటే అది గడ్డలు గడ్డలాగా ఉండలు అయిపోతుంది. ఏం చేయాలంటే ముందు తక్కువ పిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని తర్వాత అనేది వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి. ముందు తక్కువ వాటర్ వేసుకొని కలుపుకొని తర్వాత ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత అప్పుడు వాటర్ అనేది ఎక్కువ వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడైతే ఇలా ఉండాలి. రవ్వ దోశ అనేది ఇలా కలుపుకోవాలి. ఫస్ట్ అనేది తక్కువ పిండి వేసుకున్న తర్వాత తక్కువ వాటర్ వేసుకున్న తర్వాత గడ్డ లేకుండా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా ఉండాలి, ఇంత లూజ్ అయితే ఉండాలి. మరీ టైట్ ఉన్నా రవ్వ దోశ అనేది క్రిస్పీ రాదు. రవ్వ దోశ ఎప్పుడైనా సరే హోల్స్ అనేవి రావాలి. ఆ హోల్స్ వచ్చినప్పుడే రవ్వ దోశ అనేది స్ట్రక్చర్ బాగుంటుంది. తిన్నప్పుడు క్రిస్పీగా బాగుంటుంది. రవ్వ దోశ అంటేనే క్రిస్పీ. దీనికి ప్రత్యేకించి ఫ్యాన్స్ ఉంటారు ఈ క్రిస్పీనెస్ గురించి. కానీ ఇది కొంచెం టైం టేకిను. కొంచెం వాటర్తో చేసుకున్నాను, కొంచెం సరిపోలేదు నాకు. మనం ఇప్పుడే కొంచెం సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా సరిపోతుంది సాల్ట్. ఇప్పుడు రవ్వ దోశ వేసి చూపిస్తాను. రవ్వ దోశ అనేది ఎలా వేయాలి ఏంటనేది 2 రకాలుగా వేసుకుంటారు. ఒకటి పొడుగ్గా చేసుకుంటారు రవ్వ దోశ, ఇంకోటి రౌండ్గా చేసుకుంటారు. అది ఎలాగైనా వేసుకోవచ్చు. మీరు ఐరన్ ఇంట్లో తక్కువ చిన్న దోశ వేసుకోవచ్చు, గ్లాస్తో కానీ చిన్న కప్పుతో కానీ దేనితోనైనా. నేను ఈ కప్పుతో కొలుసుకున్నాను ఈ మెజర్మెంట్స్ అన్నీ. మీరు ఏ కప్పు తీసుకున్నా పర్లేదు, చిన్నదైనా పెద్దదైనా. మీకు ఎక్కువ కావాలంటే పెద్ద కప్పుతో కొలుసుకుంటారు, మీకు తక్కువ కావాలంటే చిన్న కప్పుతో కొలుసుకుంటారు. నాకు వీడియో బేగా అయిపోవాలని ఇన్ని కప్పులు పెట్టి వేసాను. మీరు ఒక కప్పుతో మొత్తం వేసేసుకోవచ్చు. మళ్ళీ చెప్తాను, మీ కప్పు కొలతలతో సహా అన్నీ చూపిస్తాను, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే దోశ ఎలా వేయాలో చూద్దాం. ముందుగా రవ్వ దోశ వేయాలంటే ముందు ఫైర్ అనేది ఎక్కువ ఉండాలి. ఆ మంట అనేది ఎక్కువ ఉండేటప్పుడు ఆ దోశ అనేది స్ట్రక్చర్, ఆ హోల్స్ అనేవి వస్తాయి. దోశ వేసేటప్పుడు ఫైర్ ఎక్కువ ఉండాలి. తర్వాత ఫైర్ అనేది తగ్గించుకోవాలి. దోశ వేసిన తర్వాత ఫైర్ తగ్గించుకోవాలి. అంటే లో ఫ్లేమ్లో అనేది రవ్వ దోశ అనేది ఎప్పుడైనా సరే కాలాలి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఆయిల్ అయితే వేసుకున్నాం. దోశ అనేది రవ్వ దోశ అనేది 2 టైప్స్ చేస్తారు. ఒకటి నిలువుగా అంటే బారుగా వేస్తారు, ఇంకోటి రౌండ్గా వేస్తారు. మనం 2 విధాలు కూడా ఇప్పుడు చూద్దాం. కొందరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ రవ్వ దోశ వేసే ముందు ఆనియన్ దోశ అనగానే ఫస్ట్ ఆనియన్స్ వేసి ఆనియన్స్ మీద దోశ అనేది ఇలా వేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని దగ్గరలో దోశ వేసిన తర్వాత ఆనియన్స్ వేస్తారు. మనం అనేది ఇప్పుడు ముందు నార్మల్గా ముందు దోశ అనేది వేస్తాం. ఇప్పుడైతే మనము దోశ వేసాం కదా, ఆనియన్ దోశ అనగానే దీని మీద ఆనియన్స్ వేస్తారు. గీ రవ్వ దోశ, గీ ఆనియన్ రవ్వ దోశ ఏదైనా సరే దీని మీద గీ వేస్తారు, దీని మీద ఆనియన్స్ వేస్తారు. కొందరు ముందు ఆనియన్స్ వేసుకుని తర్వాత అనేది దోశ మీద వేసుకుంటారు. ఇప్పుడు మనము ప్లెయిన్ వేసుకున్నాం, దీని మీద ఆనియన్స్ వేస్తాం. ఇప్పుడైతే ఆయిల్ అనేది వేసుకుందాం. ఆయిల్ వేయడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది. చాలా మంది ఆయిల్ తక్కువ తింటారు, అలాంటి తక్కువ వేసుకోవచ్చు.
మనకి కలర్ చేంజ్ అయిపోతుందంటే ఆల్మోస్ట్ దోశ కాలిపోయినట్టు, దోశ కూడాను కాలిందంటే ఆల్మోస్ట్ వేగిపోతుంది, ఇలా వేగిస్తుంది అనమాట దోశ కాలిందంటే. ఇప్పుడు దోశ అనేది కాలిపోయింది కాబట్టి ఇప్పుడు తీసేసుకుందాం. దోశ కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. దగ్గర చూపి. ఈ దోశ కలరు ఇలా రావడానికి కారణం ఏంటంటే మనం షుగర్ వేసాం కదా, ఆ లైట్గా షుగర్ వేయడం వల్ల దోశ అనేది ఈ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే రవ్వ దోశ వీడియో చేస్తుండగా ఈ కారం దోశ అయితే ఆర్డర్ వచ్చింది. అలాగా పనిలో పని అని చెప్పేసి ఆ దోశ కూడా వేసేస్తాను. కడప కారం దోశ అండి, చాలా బాగుంటుంది టేస్ట్. గీ కారం దోశ కారం వేసిన తర్వాత గీ అయితే వేస్తాము. స్పైసీ తినేటోళ్ళు చాలా ఇష్టపడతారు, చాలా బాగుంటుంది. పొడి అండి, పుట్నాల పొడి, మీకు ఆ రెసిపీ కూడా చూపిస్తాను. గీ కారం దోశ అయితే చేసుకున్నాం. ఓకే, మనకైతే దోశ అనేది రెడీ అయిపోయింది. ఇదిగో తీసేసుకున్నాం. ఈ దోశ పల్లీ చట్నీతో కానీ, టమాటా చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ చాలా బాగుంటుంది. దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే పల్లీ చట్నీ. పల్లీ చట్నీతో ఇంకా బాగుంటుంది. టమాటా చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ బాగానే ఉంటుంది, కానీ పల్లీ చట్నీతో అయితే ఇంకా బాగుంటుంది. పల్లీ చట్నీ రెసిపీ కూడా చేశాను, అది మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి రెసిపీస్ ఇంకా మీకు కావాలంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చాలా వస్తాయి. బాయ్.